జీతం ఏంటంటే మరణం, అంటే నరకం. నరకం అంటే తెలుసు కదండి. ఒక్క నిమిషం మనం ఎండలో ఉండలేం, కానీ అది నిత్యం కాలే మంట. నరకం అంటే అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అటువంటి నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు వారు మనిషిగా భూమి మీద వచ్చి మనల్ని అందరిని రక్షించడానికి తన ప్రాణాన్ని పెట్టారు. ఎవరైనా మన కొరకు తన ప్రాణం పెట్టగలరా? పెట్టలేరు. కానీ ఆయన మనల్ని ప్రేమించి తన రక్తాన్ని అంతా కార్చారు, తన దేహం అంతా కూడా గాయాలు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. ఆయన్ని మనం నమ్ముకున్నాం అనుకోండి, ఆయన మనం సొంత రక్షకుడిగా అంగీకరించామనుకో, దేవుడు చెప్తున్నాడు, ఈ 60-70 సంవత్సరాల జీవితమే కాదు, ఇంకా శాశ్వతకాలమైన జీవితం ఉంది. మంచి శ్రేష్టమైన ఒక జీవితాన్ని, నివాసాన్ని దేవుడు మనకు సిద్ధపరుస్తానంటున్నాడు. అక్కడ ఉండాలని మనం ఆశపడితే ఖచ్చితంగా ఎవరిని అంగీకరించాలంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. ఆయన బైబిల్లో ఒక మాట చెప్తారు ఏంటంటే, నేనే మార్గాన్ని, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు నమ్ముకోవాలి? ఆయనే మార్గం. ఆయన ఖచ్చితంగా నమ్మి తీరాలి. నమ్మితేనే మనకి స్వర్గం, లేకపోతే మనకి దేవుడు 2 మార్గాలు ఏర్పరిచాడు. ఒకటి ఏంటంటే స్వర్గం, ఒకటి నరకం. ఒకటి పరలోకం, ఒకటి పాతాళం. ఈ 2 మార్గాలు మన ముందు పెట్టి దేవుడు ఏది కావాలో కోరుకుంటాం. మనం ఏ బాట కోరుకుంటాం? 2 దారులు ఉన్నాయండి. ఒక మంచి దారి ఉంది, ఒక ముళ్ళబాట ఉంది. ఏ బాట కోరుకుంటాం? మంచి మార్గాన్ని కోరుకుంటాం. ఆ మంచి మార్గాన్ని ఏర్పరచడానికి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చారు. ఆ మార్గంలో మనం నడవాలని ఆయన కోరుకుంటాం. ఆయన కోరుకుంటుంది ఏంటంటే మన బ్రతుకు మార్చుకోమని కోరుకుంటాం, మన హృదయాన్ని మార్చుకోమని కోరుకుంటాం. మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. మన హృదయాన్ని ఆయనకి ఇచ్చామనుకోండి, ఆయన్నే మన రక్షకుడిగా, మన దేవుడిగా మన హృదయంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆయన మనల్ని కాపాడతాడు. మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని ఇస్తాడు, చక్కగా మన పనిపాట్లు చేసుకోవడానికి ఆరోగ్యాన్ని, మనకి ఆనందకరమైన క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనకి లోకంలో ఎంతో మంది మీకు అది ఇస్తాం, మీకు ఇది ఇస్తామని హామీలు ఇస్తారు, కానీ ఎవరు కూడా అవి భూమి మీద ఉన్నంత వరకే పనిచేస్తాయేమో, కానీ పరలోకానికి మనం ఏమీ చేర్చం. మేము ఎక్కడో దూరం నుంచి, సుమారు 130 కిలోమీటర్లు దూరం నుంచి ప్రయాణం ఇక్కడికి వచ్చామంటే కారణం ఏంటంటే దేవుని కృప, దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మమ్మల్ని ఇంత దూరం నడిపించింది. ఇవన్నీ కూడా ఇవ్వగలుగుతున్నాం అంటే అది దేవుడు మా పట్ల ఉంచిన ఒక భారంగా మేము భావించి మిమ్మల్ని అందరినీ ప్రేమించి ఇవి తీసుకురావడం జరిగింది. అటు కృప కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు. మేము కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా యేసుక్రీస్తు వారిని తెలుసుకోవాలి, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించాలి. మీరు ఆయన కొరకు బ్రతకాలి. దేవుడు కోరుకుంటుంది అదే. ఆయన కొరకు బ్రతికితే మీకు మంచి శ్రేష్టమైన జీవితాన్ని ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి మీరు ఆయన